వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్ చెప్పు నాన్న. గుడ్ మార్నింగ్ చెప్పు. లేవగానే పొద్దున్నే డ్యాన్స్ చేసిండు. ఇవాళ వ్లాగ్ ఏంటంటే మా ఇంట్లో వినాయకుడిని తెస్తున్నాం అన్నమాట. లేచిండు ఇక స్క్రూ డ్రైవర్ పట్టుకొని స్టార్ట్ చేసిండు. ఇక ఎవరిచ్చిరు ముగ్గురు స్క్రూ డ్రైవర్? నీకు స్క్రూ డ్రైవర్ ఎవరిచ్చిరు? పొద్దున్నే ఏంది అది పట్టుకొని లవంగానే ఏదో ఒక ఐటమ్ తీసుకుంటాడు ఇంట్లోకి వెళ్ళి. ఆ కటింగ్ ప్లేయర్ ఆ స్క్రూ డ్రైవర్ పట్టుకొని పోతున్నాడు. కటింగ్ ప్లేయర్ ఎలా పడేసినావు? నల్లలు ఫిట్ చేయడానికి పోతుందంట. మా మమ్మీ నల్లలు ఫిట్ చేయడానికి పోతుండే అంటుంది. ముగ్గురు హాయ్ చెప్పు అందరికి. హాయ్ చెప్పు. హాయ్ సే నమస్తే. నమస్తే చెయ్యి. నమస్తే నమస్తే. పెద్ద ధమాకారా పోయినాను రెడీ చేసుడేమో ఆయన కథలు చూడు. యోగా చేస్తున్నాను. అరే అరే కాటుకే పెట్టినారు. అరే యాంటీ ఆగు. అరే కష్టం పడుతుంది. అరే అరే బాబు అమ్మ ఎట్లా పడేస్తాడు. చూపేంట్రా అమ్మాయి కంపవాడా ముక్కుందు కంపవాను ఏమి ఇయ్యారా బై? ఏమి ఇవ్వాలి ముఖం నీకు? సో వినాయకుడిని తీసుకురావడానికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ప్రజెంట్. అట్లనే ఇంట్లో కొంచెం డెకరేట్ చేయడానికి కొన్ని ఐటమ్స్ కూడా కావాలి మనకి వినాయకుడికి బ్యాక్ సైడ్ లా. సో వినాయకుడిని తీసుకొస్తాం. ఎట్లెట్లా అవుతుంది ఏంటి అని చూపిస్తాం మీకు. లెట్స్ గో. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు అందరికి. ఇక ఆడ కార్ దిగేసి కార్ పెట్టుకొని కూడా అసలు ఎంత కూడా స్పేస్ లేదు. ఫుల్ ఆఫ్ ట్రాఫిక్. ముందు వెళ్ళి మళ్ళీ ఒక అంకుల్ అక్కడ షాప్ దగ్గర సరే పెట్టుకొని బాబు అని అంటే ఆయన షాప్ క్లోజ్ చేస్తున్నమాట. అంటే ఆయన క్లోజింగ్ టైం ఉంది కాబట్టి పెట్టుకోమని చెప్పేసి అన్నాడు అనమాట. సో ఇంకా ఆయన షాప్ క్లోజ్ చేయగానే అక్కడ ఒక 5 minutes ఆగి అక్కడ కార్ పార్క్ చేసి మళ్ళీ అటు నుంచి ఇంకా ఈ గల్లీలన్నీ దోలాడుకుంటా డెకరేషన్ ఐటమ్స్ అన్నీ తీసుకుందామని చెప్పేసి. అంటే పైప్ స్టాండ్ సిస్టమ్స్ వచ్చినాయి కదా ఇప్పుడు. ఇట్లా లైటింగ్స్ ఎట్లున్నాయి. సో అట్లా స్టాండ్ సిస్టమ్స్ వచ్చినాయి అనమాట. స్టాండ్ సిస్టమ్స్ వస్తే అదే చూద్దాము ఇట్లా పెడితే మంచిగా ఉంటుంది. చిన్నగానే కదా ఇంట్లో మంచిగా డెకోర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నాం. యాక్చువల్లీ మేము తీసుకున్నాం అనుకున్న సైజ్ ఆఫ్ స్టాండ్ దొరకలే అనమాట. అసలు లేవు. ఫుల్ స్టాక్ అంతా అయిపోయింది. పెద్ద పెద్ద స్టాండ్స్ ఉన్నాయి ఇక్కడ యూ షేప్ లా ఒక సర్కిల్ లా. అసలు స్టాక్ అసలు లేనేలేదు. మొత్తం అయిపోయినాయి. మళ్ళీ ఇంకా లోపల కూడా లైక్ సింహాసనాలు కూడా ఉన్నాయి కదా. కొంచెం కార్డ్బోర్డ్లో చేస్తున్నారు లేదా చెక్కలలో కూడా సింహాసనాల్లో చేస్తున్నారు గణేష్ మహారాజ్ని కూర్చోబెట్టడానికి. సో అది కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి అతను అన్నాడనమాట. అన్న లోపల ఉన్నాయి మీకు ఒకవేళ నచ్చితే చూడండి. స్టాండ్స్ వరకు అయితే ఇవే ఉన్నాయి. ఇంకొక 1.5 hour అవుతాయి మళ్ళీ స్టాక్ వస్తుంది అని చెప్పేసి అన్నాడు. సో మేము అన్నాం సరే స్టాక్ వస్తా అంటే 1 hour కదా చూద్దాము. ఒక 1 hour లోపు మీకు మిగతా షాపింగ్స్ ఏమైనా ఉంటే చేసుకుందాము. దొరికితే ఓకే. ఇక లేదంటే ఆల్టర్నేట్ వేరే ఏదైనా ఆప్షన్ చూద్దాము. క్లాత్ కానీ కొనుక్కొని కొంచెం వెనకాల ఏదైనా సెటప్ లా చేసేద్దాము. ఫ్లవర్స్ కూడా వేసేసి అనుకున్నాం. సో అట్లా చూసినాము. లైక్ సింహాసనాలు కూడా ఉన్నాయి కదా.
కొంచెం కార్డ్బోర్డ్లో చేస్తున్నారు, లేదా చెక్కలలో కూడా సింహాసనాల్లో చేస్తున్నారు గణేష్ మహారాజ్ని కూర్చోబెట్టనికే. సో అది కూడా ఒకసారి చూద్దామని చెప్పేసి అతను అన్నాడనమాట, అన్న లోపల ఉన్నాయి, మీకు ఒకవేళ నచ్చితే చూడండి, స్టాండ్స్ వరకు అయితే ఇవే ఉన్నాయి, ఇంకొక 1.5 hour అవుతాయి, మళ్ళీ స్టాక్ వస్తుందని చెప్పేసి అన్నాడు. సో మేము అన్నాం సరే స్టాక్ వస్తా అంటే 1 hour కదా, చూద్దాం ఒక 1 hour లోపు మీకు మిగతా షాపింగ్స్ ఏమైనా ఉంటే చేసుకుందాము, దొరికితే ఓకే, ఇక లేదంటే ఆల్టర్నేట్ వేరే ఏదైనా ఆప్షన్ చూద్దాము, క్లాత్ కానీ కొనుక్కొని కొంచెం వెనకాల ఏదైనా సెటప్లా చేసేద్దాము, ఫ్లవర్స్ కూడా వేసేసి అనుకున్నాం. సో అట్లా చూసినాము. కాకపోతే అన్న ఏంటంటే హైలైట్, ఈయన చెక్కకి సంబంధించిన ఒకటి ఫ్రేమ్ లాంటిది తీసుకున్నాడు. ఆయన తీసుకున్న తర్వాత ఒక 1/2 hour 45 minutesకి మళ్ళీ ఆయనకు ఒక ఫ్రేమ్ నచ్చింది, లైక్ ఐరన్ది. సో అది తీసుకున్నామని అనుకుండు. సరే నీ ఇష్టం అని అది తీసుకో, 2 తీసుకుంటారా ఉండని అంటే సరే అన్న మీ ఇష్టం అని చెప్పేసి నేను మా ముక్కుని ఎత్తుకొని ఒకటే తిరుగుడు అయింది. నాకైతే ఫుల్ టయర్డ్ అయిపోయినాం అసలు, లిటర్లీ. ఒక దిక్కు వర్షము, మళ్ళీ చెప్పిన కదా పైప్ స్టాండ్ తీసుకుందామని అనుకున్నాము. సో ఇక ఒక అంకుల్ పైప్స్ కటింగ్ చేసి అప్పటికప్పుడు రెడీ చేసి ఇస్తున్నాడు అనమాట. సో ఈ అంకుల్ని అడిగినాం మరి ఈ సైజ్ ఎంత అని అంటే, ఇప్పుడు ఇది 4x3 ఉంది అని చెప్పేసి అంటే సరే ఇచ్చేయమని చెప్పిన నేను. కాకపోతే మధ్యలో మనకు ఒక రోప్ అంటే మనం హ్యాంగ్ చేయడానికి గోల్డ్ది ఒకటి తీసుకున్నాం అనమాట. సో ఫైనల్లీ మా గణేష్ జమల గణేష్ మహారాజ్కి జై. అన్ని వినాయకులు ఉన్నాయి. సో లాస్ట్కి మన గణేష్ మహారాజ్కి ఇక ధూపం చూపించేసేసి ఇక ఆ నుంచి స్టార్ట్ అయిపోతాం అనమాట. కానీ నేను ఈ స్టోర్లో చూసిన ఇక్కడ వినాయకులు, కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఎవ్రీ ఇయర్ నేను కొంచెం ఒక 3 feet 3.5 feet అట్లా పెడతాను అనమాట. సో ఇయర్ ఇంకా చిన్నగానే పెడదాంలే, లాస్ట్ ఇయర్ గ్యాప్ వచ్చింది కానీ మా బాబు కూడా ఉన్నాడు కదా ఎందుకు అని చిన్న మూర్తినే తీసుకున్నా. చాలా నచ్చింది, చాలా బాగుంది మూర్తి కూడా, ముఖంలో కళ్ళు ఉంది. సో అగరబత్తి ముట్టించేసి ధూపం చూపించేసినాం స్వామికి. ఇప్పటిదాకానే కొబ్బరికాయ కొట్టేసి ఇక ముఖానికి బట్ట కట్టేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయినాం. కాకపోతే లిటరలీ ఒక్క ఆటో కూడా లేకుండే, ఫిర్బీ ఒక అతను వెళ్తుంటే ఇంకా అతను అటే వెళ్ళిపోతున్నాడు, వన్ వే పెట్టారు అటు సైడ్. సో మళ్ళీ అతన్ని అడిగి కొంచెం రండి బ్రదర్ అని చెప్పేసి అంటే ఇంకా అతన్ని మాట్లాడితే అక్కడి నుంచి జస్ట్ జుమదాస్ బజార్కి మాకు 300 rupees తీసుకున్నాడు. 2 వినాయకులు చిన్నవి, ముగ్గురం కూర్చున్నాం మేము. 300 rupees ఛార్జ్ చేసింది, ఎందుకంటే ఇంకా ఆ సమయంలో ఇంకా ఆప్షన్ లేదు కదా, నడుచుకుంటూ అంటే చాలా లాంగ్ ఉంది, ఫుల్ ట్రాఫిక్ ఉంది మధ్యలో. సో మనం వినాయకుడిని తీసుకొని మనం స్టార్ట్ అయిపోయినాము. అన్నది వినాయకుడు ఉంది, అక్కడ నుంచి ఇంకోటి పికప్ చేసుకోవాలన్నమాట. సో అన్న వినాయకుని దగ్గరికి వచ్చేసినాం మనము. అన్న కూడా వినాయకుని తీసుకుని ఇక్కడ కూడా వినాయకుడు 1700-1800 అని చెప్పేసి అంటే 1300కి తీసుకున్నాము. బాల్ వినాయకుడు కూడా చాలా చాలా బాగుంది అనమాట ఈ వినాయకుడు.